హాయ్ గైస్, దిస్ ఈజ్ నవీన్ కుమార్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి పీవీఆర్ ఐనాక్స్ పాస్పోర్ట్ యొక్క రీసెంట్ అప్డేట్స్, అంటే రీసెంట్గా రిలీజ్ చేశారు కదా లాస్ట్ ఇయర్ది కాకుండా, ఆ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నాలాంటి ఫిల్మ్ లవర్స్కి అండ్ చాలా మంది సినిమాని చాలా ఫ్రీక్వెంట్గా చూసే వాళ్ళకి ఈ డీటెయిల్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. సో ఈ వీడియో అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి ఇంకా దగ్గరలో ఉంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు ఇద్దరు కొలాబరేట్ అయిన తర్వాత వచ్చిన ఒక పీవీఆర్ ఐనాక్స్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అనేవి నేను చెప్తాను. లాస్ట్ పాస్పోర్ట్ కి దీనికి కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఆ డిఫరెన్సెస్ అనేవి ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీవీఆర్ ఐనాక్స్ వీళ్ళు 2 ప్రైజింగ్స్ లో పాస్పోర్ట్ అనేది లాంచ్ చేశారు. ఒకటి 349, ఇంకోటి వచ్చేసి 1047. ముందుగా మనం 349 కి ఎన్ని మూవీస్ చూడొచ్చు ఏంటి అన్నది చూద్దాం. ఈ 349 అన్న మూవీ పాస్పోర్ట్ లో మండే టు థర్స్డే ఒక విజిట్ చేయొచ్చు. అలా మంత్ కి 4 టైమ్స్ అనేది మనం విజిట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కొంచెం పాయింట్స్ మీరు గమనిస్తే, గెట్ 4 మూవీ టికెట్స్ ఇన్ 30 days, అంటే మనకి ఒక మంత్ లో 4 మూవీ టికెట్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. లైక్ వీక్ కి ఒక మూవీ అనుకున్న మంత్ కి 4. అది కూడా ఎప్పుడు అంటే ఓన్లీ మండే టు థర్స్డే మాత్రమే మనం విజిట్ చేయాలి. పీవీఆర్ అండ్ ఐనాక్స్ లోని కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. లైక్ ఐమాక్స్ అని, 4DX అనేసి, డైరెక్టర్ కట్స్ అని, సమ్ లగ్జరీ ఫార్మాట్స్ ఉంటాయి. వాటికి అనేది ఈ ఓచర్స్ అనేవి అప్లికేబుల్ అవ్వవు. రిమైనింగ్ అన్నిటి కూడా ఈ ఓచర్ అప్లికేబుల్ అవుతుంది. ఆ తర్వాత చూసుకుంటే 1047, ఇది కూడా సేమ్, కాకపోతే ఇది 3 months వ్యాలిడిటీ ఉంటది మాట. 3 months వ్యాలిడిటీలో మనం 12 విజిట్స్ అనేసి చేయొచ్చు. సేమ్ ఇది కూడా ఎవ్రీ మంత్ 4 విజిట్స్ మాత్రమే. మనకి 12 విజిట్స్ ఉన్నాయి కదా, 12 విజిట్స్ కూడా నేను 1 month లోనే విజిట్ చేస్తా, 2 months లోనే విజిట్ చేస్తా అంటే అవ్వదన్నమాట యాజ్ పర్ రూల్స్ ప్రకారం. ఈ పాసెస్ ని ఎలా అవైల్ చేసుకోవాలి అని అంటే పీవీఆర్ ఆర్ ఐనాక్స్ యాప్స్ లో గానీ వెబ్సైట్ లో గానీ వెళ్ళి బుక్ చేసుకుంటే అక్కడ మనం అవైల్ చేసుకోవచ్చు. సో ఈ రెండింటికి సిమిలారిటీ ఒకటే, కాకపోతే 1047 యొక్క పాస్పోర్ట్ తీసుకుంటే ఏంటంటే మనకి ఫుడ్ అండ్ బెవరేజెస్ యొక్క 50 రూపీస్ వర్త్ ఓచర్స్ ఒక 7 వస్తాయి మాట. అదొక బెనిఫిట్ అయితే ఉంది. ఎవరైతే ఒక 3 months కి మేము వెళ్తాము ఫ్రీక్వెంట్ గా, ఎవ్రీ మంత్ ఒక 4 విజిట్స్ అనేది చేస్తాము అన్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళకి అడిషనల్ గా ఫుడ్ అండ్ బెవరేజెస్ యొక్క ఓచర్స్ కూడా వస్తుంది. ఈ డీల్ కూడా చాలా బాగుంది. వీటికి సంబంధించిన రూల్స్ ఏంటి అని అంటే, ఇక్కడ మనకి ఒక సినిమా టికెట్ అన్నది ఫ్రీగా వస్తుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ టికెట్ అన్నది ఫ్రీగా వస్తుంది. అది ఎలా అంటే, ఒక మూవీ టికెట్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 200 అనుకుందాం. దాని కన్వీనియన్స్ ఫీస్, ఆన్లైన్ చార్జెస్ ఒక 50 రూపీస్ వస్తాయి. సో మనం పీవీఆర్ ఆర్ ఐనాక్స్ యాప్ లో మనం ఏ సినిమాకి అయితే వెళ్తామో ఆ సీట్ బుక్ చేసుకొని పేమెంట్ పేజ్ కి వెళ్తే అక్కడ ఓచర్స్ లో పాస్పోర్ట్ కోడ్ అనేసి ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా టికెట్ అమౌంట్ అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది. రిమైనింగ్ ఏవైతే ఆన్లైన్ యొక్క సర్చ్ చార్జెస్ అవ్వచ్చు, కన్వీనియన్స్ ఫీజెస్ ఉన్నాయో అవి మనం పే చేయాలన్నమాట. అంటే మనం ఎందాలనుకున్నట్టు 250 రూపీస్ అయితే ఆన్లైన్ అండ్ సర్చ్ చార్జెస్ తో కలిపి టికెట్ అమౌంట్ 200 అనేది వే ఆఫ్ అవుతుంది. 50 రూపీస్ ఎక్స్ట్రాగా మనం పే చేసుకోవాలి. సో ఇదే ఈ విధంగానే ఉంటది. యాజ్ యూజువల్ ప్రీవియస్ గా చాలా మంది యూజ్ చేశారు, వాళ్ళకి ఒక ఐడియా ఉంటది. ఈ ఒక్క పాయింట్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు, ఇక్కడ మనకి జోన్ వైజ్ లిస్ట్స్ కూడా ఇచ్చారు. ఏ సిటీస్ కి ఇది అప్లికేబుల్ అవుతుంది, ఏ జోన్స్ కనని. సో ఆ లిస్ట్ కూడా నేను స్క్రీన్ మీద పెడతాను, ఒకసారి పాజ్ చేసి మీరు చూడండి. మోస్ట్లీ మేజర్ సిటీస్, ఇండియాలో అన్ని సిటీస్ ని వీళ్ళు కవర్ చేశారు. ఇట్స్ అ వెరీ హ్యాపీ. లాస్ట్ టైం అన్నప్పుడు ఓన్లీ ఫ్యూ సిటీస్ నే కవర్ చేస్తూ వీళ్ళు ప్లాన్ లాంచ్ చేయడం జరిగింది. కానీ ఈసారి మన తెలుగు స్టేట్స్ లో కూడా చాలా మేజర్ సిటీస్ ని, లైక్ విజయవాడ, వరంగల్, విశాఖపట్నం, సమ్ ఫ్యూ ఆఫ్ ద మేజర్ సిటీస్. ఇన్ కేస్ చాలా మందికి ఒక డౌట్ ఉంటది, ఒక ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయితే మళ్ళీ ఏమవుతుంది అని. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయిన తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్ గా ఆ ట్రాన్సాక్షన్ ని రికగ్నైజేషన్ చేసి ఒక 20 minutes లో మళ్ళీ మన పాస్పోర్ట్ విజిట్స్ అనేవి నార్మల్ అవుతాయి. సో అక్కడ మీరు ఏమి వరీ ఏమి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పాస్పోర్ట్ ని మనం ఎలా బై చేయాలన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు చాలా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేసి వెబ్సైట్ లో మెన్షన్ చేశారు, ఒకసారి రిఫర్ చేయండి. నేనైతే మెయిన్ పాయింట్స్ కవర్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ ఓచర్ ని ఏ విధంగా మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా వెబ్ పేజ్ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా కనిపించిన తర్వాత ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసి జాయిన్ ఫర్ నవ్ అనేసి ఇస్తారు. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీ ఫోన్ నెంబర్ ఇస్తారు. ఫోన్ నెంబర్ ఇవ్వగానే ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత మీ నేమ్ ఆర్ కొత్త యూజర్ అయితే మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి ఇస్తుంది. మీరు ఈమెయిల్ అండ్ మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నది కరెక్ట్ గా ఇవ్వండి. సో అది ఫర్దర్ గా యూజ్ అవుతుంది. మీరు ఏ ఈమెయిల్ తో అయితే మీరు ఏ ఫోన్ నెంబర్ అండ్ ఏ ఈమెయిల్ తో అయితే మీరు ఎక్కువగా పీవీఆర్ ఐనాక్స్ యాప్ ని యూజ్ చేస్తారో ఆ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు ఇవ్వండి, ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో అక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ వెబ్ పేజ్ కనిపిస్తుంది. ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసి జాయిన్ ఫర్ నవ్ అని కొట్టి ప్రొసీడ్ అని కొడితే ఇక్కడ మీకు మళ్ళీ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని కన్ఫర్మ్ చేసుకోమని చూస్తుంది. అక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎడిట్ చేసుకోండి. లేదు అని అనుకుంటే సబ్మిట్ అండ్ ప్రొసీడ్ కొట్టిన తర్వాత ఇక్కడ ఒక పేజ్ వస్తుంది.
ఇక్కడ పైన మీరు మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ కూడా కరెక్ట్ గానే ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఎర్రర్ ఉంటే మీ అకౌంట్ డీటెయిల్స్ లోకి వెళ్ళి ఎడిట్ చేసుకొని అప్పుడు ఆ తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ యూపీఐ నుంచి కూడా పేమెంట్ అవుతుంది. సో విత్ యువర్ కంఫర్ట్ మీకు ఏ పేమెంట్ అయితే ఆ పేమెంట్ నుంచి వెళ్ళి పేమెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు చేయడం లేదు. చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ గా వోచర్ అనేది మీ మెయిల్ కి వస్తుంది. సో ఇది అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఆఫర్ అయితే నాకైతే బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే వీకెండ్స్ లో చాలా మంది మూవీస్ అనేది కవర్ చేస్తారు. చాలా మందికి ఏంటంటే ఈవినింగ్ షిఫ్ట్స్ ఆర్ నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకి ఈ వోచర్ ఉపయోగపడకపోవచ్చు. కానీ ఒక డే షిఫ్ట్స్ ఉంటాయి లైక్ 9 to 5 జాబ్స్ అనేసి, లైక్ ఈవినింగ్ రెగ్యులర్ గా వెళ్ళి ఫ్రీక్వెంట్ గా చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఫిల్మ్స్, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ వోచర్ అన్నది. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మనలాంటి మూవీ లవర్స్ కి ఈ వీడియో అన్నది షేర్ అవ్వాలి. ఈ వీడియో అన్నది షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.